నమస్తే ప్రజలందరికీ. ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకోబాకండి, ఆలోచించి చాలా బాధతో మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగుల్ని తప్పు చేసినప్పుడు సస్పెండ్ ఏం చేసేది? ఆ చట్టాన్ని మార్చలేరా? మార్పు రాదా? ఉద్యోగాలు లేకుండా చాలామంది పిల్లలు చస్తున్నారు కదా. ఇప్పుడు తప్పు చేసి నా కొడుకుని తీసేసి ఆ పోస్టులో ఇంకొని భర్తీ చేసుకోవచ్చు కదా. ఆడికి గవర్నమెంట్ శాలరీ వస్తుంది కాబట్టి ఆ లచ్చలు దొబ్బుతూ గుద్ద బలిసి తప్పు చేస్తున్నాడు. ఆడికి పనిష్మెంట్ ఏంది? 4 రోజులు లోపల కూర్చోబెట్టి నాయన మళ్ళీ బెయిల్ ఇచ్చి నాయన జాగ్రత్తగా మళ్ళీ తప్పులు చేయని పంపించడమా? పనిష్మెంట్ లేకపోతే ఎక్కడ కంట్రోల్ అవుతారు? కనీసం చట్టాన్ని మార్చచ్చు కదా. ఈ చట్టం మార్చాలంటే సెంట్రల్లోనే మార్చాలి, అంటే ఆ కోర్టులోనే మార్చాలి. ఏం వెళ్ళి మార్చచ్చు కదా అందరూ అడిగి. మన భారతదేశం ఎందుకు గొప్పది అని అంటే నేరాలలో గొప్పది. నేరం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ వేయకపోవడంలో గొప్పది. అర్థమైందా? నేరాలని ఎంకరేజ్ చేయడంలో గొప్పది. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈ మీడియాస్ సాక్ష్యాలు లేవు కాబట్టి ఒక హంతకుని ఒక నిందితుడిని మనం కనిపెట్టాలంటే కష్టం కాబట్టి అప్పుడు టైం పీరియడ్ అలా ఉండాలి అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. మీకు బుద్ధి జ్ఞానము ఏం పెరగల, టెక్నాలజీ పెరగల. నిందితుడు పర్ఫెక్ట్గా ఆయన చేసిన నేరంతో సహా నీట్గా వీడియో ఉన్నప్పటికీ మనం వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టి మళ్ళీ వాడిని ప్రజల డబ్బుతో మేపి దునపోతను మేపినట్టు మళ్ళీ వాడిని ప్రజల మీదకు తోలేదా? ఇదేనా గవర్నమెంట్ అంటే? నేను అడిగేది అందరిని అడుగుతున్నాను. ఇప్పుడు దీని మీద ఫైట్ చేయొచ్చు కదరా, ఏరా గజ్జిరెడ్డి? ఇప్పుడు నువ్వు సీఎం అయితే మీ అందరూ కూడా మర్యాదగా అయ్యా ఇది కరెక్ట్ కాదు కదా, ఈ చట్టం మార్చండి అని గవర్నమెంట్ మీద, సెంట్రల్ మీద ఫైట్ చేయండి. మనకు అయ్యిలే, ఎవరన్నా బాగున్నారనుకో వాళ్ళని పోయి చంపేయడము, వాళ్ళని నాశనం చేయడము, రేపు బెగ్గరమండా కొడక వీటి మీద చేయాలరా ఫైటు. వాళ్ళు చేస్తున్న సస్పెండ్కి న్యాయం ఏంది? అంటే ఆ గుట్టలు ఇప్పేసిన ఫొటోస్ బయట పెట్టేసిన తర్వాత అంటే వాళ్ళ భార్యను చేసి ఆ విధంగా ఒప్పుకుంటారు.